చైనా ప్రవేశపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తర్వాత అంతర్జాతీయంగా అమెరికా దౌత్య బలం తగ్గుతుందనే వాదనలు కేవలం ప్రచారమే అనుకున్న తరుణంలో ఇరాన్తో ట్రంప్ ప్రభుత్వం కుదుర్చుకున్న తాజా ఒప్పందం అమెరికా పతనాన్ని కళ్ల ముందే ఉంచుతుంది. గతేడాది జూన్ 2025లో ఇరాన్తో జరిగిన 12 రోజుల భీకర యుద్ధం ముగిసిన తర్వాత ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నాశనం చేశామని, ఆ దేశం బలహీనపడిందని అమెరికా, ఇజ్రాయెల్లు గప్పాలు కొట్టుకున్నాయి. ఇరాన్లో ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ ఈ ఏడాది జనవరి 2026లో ఇరాన్లో చెలరేగిన భారీ ప్రజా నిరసనలను ఆసరాగా చేసుకుని మిలిటరీ దాడికి వ్యూహం రచించినప్పటికీ చివరకు ఇరాన్ గట్టిగా ఎదురుదెబ్బ కొట్టడంతో సీజ్ ఫైర్ ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన బర్గెన్ స్టాక్ చర్చల్లో ఇరాన్ డెలిగేషన్ అమెరికాకు చుక్కలు చూపించింది. చర్చల మధ్యలో నుంచి ఇరాన్ నేతలు వాకౌట్ చేయడం, ట్రంప్ ఒకవైపు బెదిరిస్తూనే మరోవైపు బతిమిలాడడం అమెరికా అసహాయతను స్పష్టం చేసింది. చివరకు కుదిరిన తాత్కాలిక ఒప్పందం ప్రకారం అమెరికాకు కేవలం డొల్ల హామీలు తప్ప దక్కింది ఏమీ లేదు. ఈ డీల్లో మిడిల్ ఈస్ట్లోని అమెరికా స్థావరాలపై, అరబ్ దేశాలపై వినాశనం సృష్టించిన ఇరాన్ క్షిపణి, డ్రోన్ ప్రోగ్రాంలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అలాగే లెబనాన్ ఫ్రంట్లో హెజ్బుల్లాపై దాడులు ఆపేయాలని ఇరాన్ కండిషన్ పెట్టడంతో తమ ప్రాక్సీ ఉగ్రవాద ముఠాలను వదులుకునే ఉద్దేశం ఇరాన్కు లేదని స్పష్టమైంది. అటు అణు ఇంధనం విషయంలో కూడా కేవలం పాత వాగ్దానాలనే ఇరాన్ పునరావృతం చేసింది. అన్నింటికంటే ముఖ్యంగా అంతర్జాతీయ సముద్ర రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని కేవలం 60 రోజులు మాత్రమే ఉచితంగా తెరిచి ఉంచుతామని, ఆ తర్వాత తమ పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్స్ అథారిటీ ద్వారా వెళ్లే నౌకలపై భారీగా టోల్ పన్నులు వసూలు చేస్తామని ఇరాన్ మెలికపెట్టింది. ఇది అంతర్జాతీయ సముద్ర స్వేచ్ఛ నిబంధనలకు తీవ్ర విఘాతం కలిగించే అంశం. ఇలాంటి లూప్ హోల్స్ ఉన్న ఒప్పందానికి తలొగ్గిన ట్రంప్ ప్రభుత్వం ప్రతిఫలంగా ఇరాన్కు కళ్లు చెదిరే భారీ రాయితీలను కట్టుబెట్టింది. అందులో ఒకటి, గత 40 ఏళ్లుగా ఆంక్షలతో నలిగిపోతున్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తిరిగి నిర్మించడానికి అమెరికా ఏకంగా $300 బిలియన్ పునర్నిర్మాణ నిధుల ప్యాకేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో ఒప్పందం, రాబోయే 30 రోజుల్లో ఇరాన్ సరిహద్దుల సమీపంలో ఉన్న అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని తొలగించడంతో పాటు ఆ ప్రాంతం నుంచి అమెరికా సైనిక బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవడానికి ఒప్పుకుంది. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షలతో పాటు అమెరికా స్వయంగా విధించిన ప్రాథమిక, ద్వితీయ, ఏకపక్ష ఆర్థిక ఆంక్షలన్నింటినీ రద్దు చేయడానికి ట్రంప్ అంగీకరించారు. వీటితో పాటు విదేశీ బ్యాంకుల్లో ఫ్రీజ్ అయిన ఇరాన్కు చెందిన $24 బిలియన్ ఆస్తులను అమెరికా తక్షణమే విడుదల చేయనుంది. ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా ట్రెజరీ శాఖ తక్షణమే అన్ని రకాల బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్టేషన్ మినహాయింపులను కూడా జారీ చేయాల్సి ఉంటుంది. అమెరికా చేసిన ఈ చారిత్రాత్మక తప్పిదం మిడిల్ ఈస్ట్లో ఒక సరికొత్త భౌగోళిక మార్పుకు కారణం కాబోతుంది. ఇరాన్ అణుముప్పుతో మనుగడ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ఈ ఒప్పందంలో భాగస్వామిగా కూడా లేదు. ఇది అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉన్న అంతరాన్ని బహిర్గతం చేస్తుంది. ఇరాన్ మూలాలు అమెరికా ప్రతినిధులను శాసిస్తూ ఆర్డర్లు వేస్తున్న తీరు చూస్తుంటే మిడిల్ ఈస్టులో అమెరికా ఇకపై రక్షణ ప్రదాత కాదనేది స్పష్టమైంది. అమెరికా నమ్మదగిన దేశం కాదని, అది ఎప్పుడైనా చేతులెత్తేస్తుందని గ్రహించిన సౌదీ అరేబియా వంటి అరబ్ మిత్రదేశాలు ఇప్పుడు తమ రక్షణ కోసం అమెరికాను నమ్ముకుంటే లాభం లేదని భావిస్తున్నాయి. ఇరాన్ క్షిపణుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ భాగస్వాములను, కొత్త ప్రాంతీయ భద్రతా కూటములను అన్వేషించే పనిలో పడ్డాయి. ట్రంప్ చేసిన ఈ ఘోర లొంగుపాటు అమెరికా అగ్రరాజ్య హోదాకు ముగింపు పలికినట్లేనని స్పష్టమవుతుంది.